మీడియా రిపోర్ట్స్ని బట్టి డిఫెన్స్ మినిస్ట్రీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి మ్యాసివ్ బూస్ట్ ఇచ్చే ఒక డీల్కి క్లియరెన్స్ ఇచ్చింది. 6 నేత్ర మార్క్ II ఎవాక్స్ ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ని కొనడానికి ఒప్పుకుంటున్నట్టు గ్రీన్ లైట్ ఇచ్చింది. ఇవి సుమారు 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. అంటే 5 S-400 స్క్వాడ్రన్స్ని కొనడానికి 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 20,000 కోట్లతో 6 ఎయిర్క్రాఫ్ట్ని కొనబోతుంది. ఈ ఎవాక్స్ అనే వాటికి పైన పెద్ద రెడార్ ఉంటుంది. ఫైటర్ జెట్స్ కన్నా లాంగ్ రేంజ్లో శత్రువుల ఎయిర్క్రాఫ్ట్ని గుర్తించి ఎయిర్ ఫోర్స్ మొత్తాన్ని అప్రమత్తం చేస్తుంది. వీటిని ఫ్లయింగ్ రెడార్స్ అని కూడా పిలుస్తుంటారు. కొన్నింటికి 360 డిగ్రీస్ రొటేట్ అయ్యే రెడార్తో డోమ్ ఉంటుంది. కొన్నింటికి 240 to 270 డిగ్రీస్ కవరేజ్తో ఫిక్స్డ్ రెడార్ ప్యానెల్స్ ఉంటాయి. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఇలాంటి 6 ఎవాక్స్ ఉన్నాయి. రష్యన్ A-50 ఎవాక్స్ గురించి తెలుసు కదా. IL-76 ఎయిర్క్రాఫ్ట్ మీద రెడార్ ఉంటుంది. అయితే ఎయిర్ ఫోర్స్ అదే IL-76 ఎయిర్క్రాఫ్ట్ని తీసుకొని ఇజ్రాయేలీ రెడార్ని ఫిట్ చేసింది. వీటిని ఫాల్కన్ ఎవాక్స్ అని పిలుస్తుంటారు. ఎయిర్ ఫోర్స్లో ఇవి 3 సర్వీస్లో ఉన్నాయి. తర్వాత DRDOనే సొంతగా మరో రెడార్ ఇతర ఎక్విప్మెంట్ని డెవలప్ చేసి బ్రెజిల్ నుండి ఎంబ్రయర్ 145 అనే 3 ఎయిర్క్రాఫ్ట్ని కొని నేత్ర ఎవాక్స్గా మార్చింది. ఇలా ప్రస్తుతం 6 ఎవాక్స్ సర్వీస్లో ఉన్నాయి. అయితే నేత్ర మార్క్ IIకి ముందు మరో 6 నేత్ర మార్క్ IA ఎయిర్క్రాఫ్ట్ని కూడా కొంటామని ఎయిర్ ఫోర్స్ అడగ్గా ఈ ఇయర్ మార్చిలోనే డిఫెన్స్ మినిస్ట్రీ క్లియరెన్స్ ఇచ్చింది. నేత్ర మార్క్ I ఎయిర్క్రాఫ్ట్కి ఉన్న రెడార్ 300 కిలోమీటర్ల వరకు రేంజ్లో ఉన్న టార్గెట్స్ని గుర్తించగలదు. అయితే నేత్ర మార్క్ IAకి గ్యాలియం నైట్రైడ్ బేస్డ్ AESA రెడార్ ఉంటుంది. రిపోర్ట్స్ని బట్టి 450 కిలోమీటర్ల రేంజ్. ఈ గ్యాన్ బేస్డ్ రెడార్స్ అనేవి ఒకేసారి ఎక్కువ టార్గెట్స్ని ట్రాక్ చేయడమే కాకుండా స్టెల్త్ ఎయిర్క్రాఫ్ట్ని కూడా ఎఫెక్టివ్గా గుర్తించగలవు. ఇప్పుడు మరిన్ని ఎంబ్రయర్ 145 ఎయిర్క్రాఫ్ట్ని కొని ఈ నేత్ర మార్క్ IAస్గా DRDO మార్చబోతుంది. 2030 లోపు ఇవి సర్వీస్లో ఉండాలని ప్లాన్. అంటే నెక్స్ట్ 5 ఇయర్స్లో ఎయిర్ ఫోర్స్ ఎవాక్స్ ఫ్లీట్ని డబుల్ చేయాలనుకుంటుంది. ఇప్పుడు మరో 6 నేత్ర మార్క్ II రెడార్స్కి కూడా క్లియరెన్స్ వచ్చింది. వీటికి స్పెయిన్కి చెందిన ఎయిర్ బస్ A321 ఎయిర్క్రాఫ్ట్ ప్లాట్ఫామ్గా ఉంటుంది. ఆల్రెడీ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఇండియా నుండి 6 A321 ఎయిర్క్రాఫ్ట్ని తీసుకుంది. వీటిని DRDO ఎయిర్ బస్తో కలిసి మాడిఫై చేసి రెడార్ ఎక్విప్మెంట్ని ఫిట్ చేయాలి. పెద్ద ప్లాట్ఫామ్ కాబట్టి ఎక్కువ దూరం వెళ్ళగలదు. సో ఎక్కువసేపు గాల్లో ఉంటుంది. అలాగే పెద్ద రెడార్ని కూడా ఫిట్ చేయొచ్చు. అలాగే ఈ నేత్ర మార్క్ IIకి ఫ్రంట్లో కూడా నోస్కి రెడార్ ఉండబోతుంది. అయితే ఫస్ట్ నేత్ర మార్క్ II 2030లో సర్వీస్లో జాయిన్ అవ్వాలని ప్లాన్. ఓవరాల్గా ప్రజెంట్ టైంలైన్ అయితే 2030కి 6 నేత్ర మార్క్ IA ఎయిర్క్రాఫ్ట్తో ఎవాక్స్ నెంబర్ అనేది డబుల్ అవ్వాలి. ఎటు తిరిగి 2035 లోపే ఈ నెంబర్ అనేది ట్రిపుల్ అవ్వాలి. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఇంతకుముందు 13 ఎవాక్స్ ఉన్నాయి. 4 చైనీస్, 9 స్వీడిష్ కంపెనీ శాబ్ నుండి కొన్న ఎవాక్స్. అయితే చైనీస్ ఎవాక్స్ని సర్వీస్ లైఫ్ అయిపోకముందే లాస్ట్ ఇయరే రిటైర్మెంట్ ఇచ్చింది. ఇక 9 శాబ్ ఎవాక్స్లో ఒకదాన్ని S-400 షూట్ డౌన్ చేసింది. ఇంకో దాన్ని బ్రహ్మోస్ బోలారీ బేస్ మీద దాడి చేసినప్పుడు ధ్వంసం చేసింది. ఇప్పుడు నెంబర్ 7. ఇక చైనా దగ్గర అయితే సుమారు 30 ఎవాక్స్ ఉన్నాయి. ఇక రష్యన్ ఎయిర్ ఫోర్స్ అయితే ఎగ్జాక్ట్ నెంబర్స్ అవైలబుల్గా లేవు, కానీ ఈ వార్కి ముందు కొన్ని రష్యన్ సోర్సెస్ని బట్టి 13 A-50 ఎవాక్స్ ఉన్నాయి. A-100 ఎవాక్స్ని కూడా టెస్ట్ చేస్తుంది. ఇక అమెరికా దగ్గర అయితే 31 ఉన్నాయి. ఇక్కడ చైనా, రష్యాలు చాలా పెద్ద దేశాలు. ఎక్కువ ఏరియాని కంటిన్యూస్గా మానిటర్ చేయడానికి చాలా పెద్ద సంఖ్యలో ఉండాలి. చైనా పెద్ద నెంబర్ని మెయింటైన్ చేస్తుంది, కానీ రష్యా అయితే ఈ నెంబర్స్ని మెయింటైన్ చేయడంలో స్ట్రగుల్ అవుతుంది. ఇక అమెరికా అయితే సొంత దేశమే కాకుండా అమెరికన్ మిలిటరీకి గ్లోబల్ ప్రెజెన్స్ ఉంటుంది. ఒక పక్క చైనా, ఇంకో పక్క రష్యా. ఇలా గ్లోబల్ మిలిటరీ పవర్స్ చాలా పెద్ద టెరిటరీస్ గ్లోబల్ ప్రెజెన్స్తో 20 to 30 ఎవాక్స్ని ఆపరేట్ చేస్తున్నాయి. అయితే ప్రజెంట్ ఎయిర్ ఫోర్స్లో ఉన్న 6 అనేది పాకిస్తాన్, చైనాలని కవర్ చేయడానికి సరిపడా నెంబర్ కాదు. సో ఈ 2 బోర్డర్స్ ప్లస్ ఫ్యూచర్లో ఇండియన్ ఓషన్లోకి రాబోయే క్యారియర్ బేస్డ్ జెట్ యాక్టివిటీస్ని మానిటర్ చేయడానికి ఈ నెంబర్స్ని 10 ఇయర్స్లోనే ట్రిపుల్ చేసుకోండి అని గవర్నమెంట్ ఎయిర్ ఫోర్స్కి గ్రీన్ లైట్ ఇచ్చింది.
ఈ ఎవాక్స్ని ఫోర్స్ మల్టీప్లేయర్స్ అని చెప్తారు. లాస్ట్ ఇయర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అస్త్రా మిజైల్ని నెట్వర్క్ సెంట్రిక్ మోడ్లో ఫైర్ చేసింది. అంటే ఒక తేజస్ జెట్ రెడార్తో టార్గెట్ని ట్రాక్ చేస్తుంది, ఇంకో తేజస్ రెడార్ని పూర్తిగా ఆఫ్ చేసుకొని మిజైల్ని ఫైర్ చేయడానికి లాంచ్ ప్లాట్ఫామ్గా ఉంది. ఫస్ట్ తేజస్ టార్గెట్ని ట్రాక్ చేస్తూ అది ఉన్న కోఆర్డినేట్స్ని లాంచ్ ప్లాట్ఫామ్కి షేర్ చేస్తూ ఉంటే లాంచ్ ప్లాట్ఫామ్ ఓన్ రెడార్తో పని లేకుండానే అస్త్రాన్ని ఫైర్ చేసి టార్గెట్ని డిస్ట్రాయ్ చేసింది. ఈ ఎవాక్స్ కూడా అంతే. పెద్ద సైజు రెడార్స్తో టార్గెట్ని ట్రాక్ చేస్తూ జెట్స్కి ఆ డేటాని షేర్ చేస్తుంటాయి. సో ఇక జెట్స్ సొంత రెడార్స్ ఆ టార్గెట్ని గుర్తించకపోయినా కూడా లాంగ్ రేంజ్ మిజైల్స్ని ఫైర్ చేసి ఎవాక్స్ ఇస్తున్న డేటాతో డేటా లింక్ ద్వారా మిజైల్ రూట్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు సూపర్ లాంగ్ రేంజ్ మిజైల్స్ అనేవి ట్రెండింగ్లో ఉన్నాయి. అమెరికా AIM-174, రష్యా R-37M, చైనా PL-17 అంటూ 400 కిలోమీటర్ల రేంజ్ ఉన్న ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ని డిప్లాయ్ చేశాయి. DRDO కూడా 350 కిలోమీటర్స్ రేంజ్ అస్త్రా మార్క్ 3 ప్లస్ మరో యాంటీ ఎవాక్ మిజైల్ని డెవలప్ చేస్తుంది. ఇలాంటి సూపర్ లాంగ్ రేంజ్ మిజైల్స్ని ఎఫెక్టివ్గా వాడటానికి ఈ ఎవాక్స్ అనేవి బాగా సపోర్ట్ ఇస్తాయి. అలాగే ఈ ఎవాక్స్ అనేవి ముఖ్యంగా ఎయిర్ డిఫెన్స్కి కూడా చాలా హెల్ప్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఇండియా పంజాబ్లో బోర్డర్కి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అదంపూర్ బేస్లో S-400ని మోహరించింది. భూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి గ్రౌండ్ మీద ఉన్న రెడార్ 100 కిలోమీటర్ల దూరంలో టార్గెట్ని గుర్తించాలంటే అది సుమారు 450 మీటర్ల ఎత్తులో ఫ్లై చేస్తుండాలి. ఇక 200 కిలోమీటర్ల దూరంలో గుర్తించాలంటే టార్గెట్ 2 కిలోమీటర్ల ఎత్తులో ఉండాలి. 300 కిలోమీటర్స్ అంటే 5 కిలోమీటర్స్, 400 కిలోమీటర్స్ అంటే సుమారు 9 కిలోమీటర్స్, అంటే సుమారు 30,000 అడుగుల ఎత్తులో ఎగురుతుండాలి. అయితే ఎవాక్స్ గాల్లో బాగా ఎత్తులో తిరుగుతూ ఈ రెడార్ హారిజన్ లిమిట్ని బ్రేక్ చేస్తాయి. లో ఫ్లయింగ్ ఎయిర్క్రాఫ్ట్ని కూడా లాంగ్ డిస్టెన్స్లోనే గుర్తించి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్కి షేర్ చేస్తాయి. ఇలా రియల్ టైం డేటాని అన్ని ప్లాట్ఫామ్స్ కలిసి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ISCCS అని నెట్వర్క్ కూడా ఉంది. ఎయిర్ ఫోర్స్ S-400తో పాటు 8 ప్రాజెక్ట్ కుషా స్వదేశీ S-400 సిస్టమ్స్ని కూడా కొనబోతుంది. కాబట్టి శత్రువుల ఎయిర్క్రాఫ్ట్ని వాళ్ళ ఎయిర్ స్పేస్లో ఉండగానే ధ్వంసం చేయడం అనేది హై ప్రయారిటీ. వాటికి సపోర్ట్ ఇవ్వడానికి ఇలా ఫ్లయింగ్ రెడార్ నెట్వర్క్ని కూడా పెంచుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.